ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారళమ్మలను దర్శించుకోవడానికి ఒకప్పుడు కాలినడకన లేదా ఎడ్లబండిపై వెళ్లేవారు. కాలక్రమేణా కార్లు, బస్సులు అలాగే గాలి మోటార్లపై వెళ్తున్నారు. భక్తులు ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఇంకా కొంతమంది మాత్రం ఈ వనదేవతలను దర్శించుకోవడానికి ఇప్పటికీ ఎడ్లబండిపైనే వెళ్తున్నారు. మేడారం సమ్మక్క సారళమ్మలు అంటేనే అధిక సంఖ్యలో భక్తులు వస్తారని 4 రోజులు అంగరంగ వైభవంగా ఈ మేడారం జాతర కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి చాలా మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారు. ఇంత అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా ఎడ్లబండిపై భక్తులు రావడం చాలా గొప్పగా అనుకోవచ్చు. ఇప్పటికీ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్న సమ్మక్క సారళమ్మ భక్తులతో మా బ్యూరో చీఫ్ సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుండి 31 వరకు అంగరంగ వైభవంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు పూజారులు. ఏదేమైనా మేడారం జాతర వస్తే చాలు ఆదివాసులు కాకుండా గిరిజనులు కాకుండా గిరిజనులు సైతం ఈ వనదేవతను దర్శించడానికి గత వారం నుంచి ముందు చెల్లికి రావడం జరుగుతుంది. అయితే ఒకప్పుడు మేడారం వనదేవతను దర్శించడానికి గ్రామాల నుంచి ప్రజలు ఎడ్ల బండి రావడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే కాలినడకన ఎడ్ల బండి, కార్లు అలాగే గాలి మోటార్లు రోజు రోజుకు ఎంతో కొంత డెవలప్ అవుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఈ దేవతలను దర్శించుకోవడానికి ఇదే ఎడ్ల బండిని తీసుకుని వస్తున్నారు. మన ముందు కొంతమంది ఎడ్ల బండి వచ్చిన వాళ్ళు భక్తులు ఉన్నారు. వాళ్ళు అడిగే ప్రశ్న ఎందుకు ప్రపంచం వచ్చి రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ఉత్తరాల కాలం నుంచి కంప్యూటర్ కాలానికి పరుగులు తీస్తున్నాము. కానీ ఇప్పటికీ వాళ్ళు మాత్రం ఇదే ఎడ్ల బండి నమ్ముకొని ఇదే ఎడ్ల బండి మీద ఇది కొత్తసి ఈ వనదేవతను దర్శించుకుంటున్నారు. ఈ వనదేవతలకు ఈ ఎడ్ల బండికి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏంటి అంటే ఎడ్ల బండి రావడం ఏంటి మీ ప్రత్యేకత? ఎన్ని సంవత్సరాలు అవుతుంది రాబట్టి? 10 సంవత్సరాలు. అంటే ఎడ్ల బండి అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం, ఒకప్పుడు రావాలంటే నడుచుకుంటే ఎడ్ల బండి వచ్చేది. ఇప్పుడు గాలి మోటార్తో సహా మేడానికి వస్తుంది. మరి ఇంత టెక్నాలజీ పెరిగింది. ఈ రోజుల్లో కూడా మీరు ఎడ్ల బండి నమ్ముకొని రావడం ఏంటి? మాకు దివ్య నమ్మకం ఉంది కాబట్టి మేము ఎడ్ల బండి కట్టుకుని వస్తున్నాం. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ వచ్చేసి? 4 రోజులు. ఎలా అనిపిస్తుంది 4 రోజులు? ఎంజాయ్ అనిపిస్తుంది అంతేనా? సో మనతో మరో మహిళా భక్తురాలు ఉంది. ఆ భక్తులు అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ మేడారం సమ్మక్క సారలమ్మ ప్రత్యేకత చెప్పమ్మా, ఏంటి పరిస్థితి? ఎలా అనిపిస్తుంది బండి వస్తే? ఎంజాయ్ అనిపిస్తుంది. అంటే ఎలా వస్తుంది మీరు బండ్ల మీద వచ్చేటప్పుడు? ఎంతమంది కలిసి వస్తారు? ఎన్ని బండ్లు వస్తాయి? ఎంతమంది కుటుంబాలు కలిసి వస్తారు? 10 బండ్ల 20 బండ్ల దాకా ఉంటాయి ఊళ్ళో ఉండి. కానీ ఒక 10 బండ్ల దాకా కలిసి వస్తాయి. ఏ ఊరు మీది? వెంకటాపూర్. ములుగు జిల్లా వెంకటాపూర్. ములుగు జిల్లా వెంకటాపూర్. వచ్చి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు భక్తులు? 4 రోజులు. ఇది భక్తులను చూస్తే మాత్రం ఏదేమైనా మేడారం మహాజాతరకు ఎడ్ల బండి మీద రావడమే మాకు గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తల్లులు కోరిన కోరికలు తీర్చే ఈ సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఎడ్ల బండి వస్తేనే మాకు ఆ తల్లికి దర్శనం చేసిన భాగ్యం కలుగుతుందని చెప్పి భక్తుల నమ్మకం. కెమెరా బాల్తో సుధాకర్, 4 టీవీ, మేడారం. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారళమ్మ పట్టునకు ఒకప్పుడు 4 రాష్ట్రాల నుంచి మాత్రమే భక్తులు వచ్చేవారు. 4 రోజులు సుమారు 2 కోట్ల మంది భక్తులు ఈ వనదేవతలను దర్శించుకుంటారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మేడారం వనదేవతలకు కొత్త రూపురేఖలు రావడం జరిగింది. అంతేకాకుండా సమ్మక్క సారళమ్మ యొక్క గొప్ప విశిష్టతను బయట ప్రపంచానికి తెలిసే విధంగా ఒక చారిత్రక కట్టడంగా మేడారం గద్దెల చుట్టూ కట్టడాలు కట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో రాష్ట్రాలు దాటి దేశాలకు వ్యాప్తి చెందడంతో న్యూజిలాండ్కు చెందిన భక్తులు కూడా రావడం జరిగింది. వారు మేడారం వనదేవతలను దర్శించుకున్న తర్వాత మంత్రి సీతక్కతో కలిసి డ్యాన్స్ చేయడం జరిగింది. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన మేడారం వనదేవతలను దర్శించుకోవడానికి దేశాలు దాటి రావడంతో రానున్న రోజుల్లో మేడారం ఇంకా అభివృద్ధి చెందే దిశగా వెళ్తుంది అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనాలపై మా తెలంగాణ బ్యూరో సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతిగాంచిన జాతర అంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. 2 ఏళ్లకు జరిగే జాతరకు మాత్రము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ 5 రాష్ట్రాల నుంచి మాత్రమే ఒకప్పుడు భక్తులు తండోపతంగా వచ్చేది. కానీ ఈసారి చూస్తే న్యూజిలాండ్ నుంచి భైరవ జాతికి సంబంధించిన వాళ్ళు కూడా ఈసారి భక్తులకి రావడం జరిగింది. వీళ్ళకి వచ్చేసి నిన్న వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో రాష్ట్ర మంత్రి సీతక్క సైతం వాళ్ళతో కలిసి నాట్యం చేశారు, డ్యాన్స్ చేయడం జరిగింది. ఏదేమైనా ఒకప్పుడు మేడారం అంటే మాత్రం తెలుగు రాష్ట్రాలు, అంతగా ఛత్తీస్గఢ్ అంటే మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువ ఆదివాసులు ఉంటారు. కాబట్టి ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఈ మేడారం వనదేవత దర్శించుకునే వాళ్ళు. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వము మేడారం జాతరను ఎక్కడ లేని విధంగా నిధులతోటి అంటే సుమారు 250 కోట్ల రూపాయల నిధులతోటి దానికి హంగులు తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో మేడారం పేరు ప్రఖ్యాతలు రాష్ట్రాలు దాటి దేశాలకు వెళ్ళడంతో వేరే దేశానికి చెందిన భక్తులు వచ్చేసి కూడా ఈ వనదేవతను దర్శించుకోవడానికి మాత్రం చూపెడుతున్నా గుర్తు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు జిల్లాలకి పరిమితమైన రాష్ట్రానికి పడతాను ఈ మేడారం మహాజాతర హల్లలు దాటి వేరే దేశాలకు వ్యాపింది. అంటే రానున్న రోజుల్లో ఇదే మేడారం మహాజాతర వచ్చేసి మరికొన్ని రాష్ట్రాలకు, మరికొన్ని దేశాలకు వ్యాప్తి చెంది మరికొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.